ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదం నింపింది. రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్న టేకూరులో హైవే 44పై తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకు వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 20 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి కారణమైన బైకర్ స్పాట్లో చనిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో 41 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లతో సహా మొత్తం 43 మంది బస్సులో ఉన్నారు. వీరిలో 20 మంది చనిపోయారు. మరో 23 మంది క్షేమంగా బయటపడ్డారు. ఇందులో గాయపడిన 12 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రైట్, ఏపీ కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ స్పాట్ నుంచి లైవ్ లో అందిస్తారు. బాలకృష్ణ, ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? రైట్ మౌనిత, ప్రస్తుతం అన్నది స్పాట్ ప్రమాదం జరిగిన ప్రాంతం. కర్నూలు దగ్గర ఘోర బస్సు ప్రమాద దుర్ఘటన ఎంతో మంది కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపిన సందర్భం ఇది. మనం చూస్తూ ఉన్నాము. ఫోరెన్సిక్ టీం అంతా కూడా వాళ్ళంతా కూడా ఇప్పటికీ బస్సులో శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికీ 19 డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటన్నిటి కూడా సపరేట్ చేసి DNA శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అవన్నీ మ్యాచ్ చేసుకున్న తర్వాత వాటిని కుటుంబ సభ్యులకి అప్పగించే ప్రయత్నం ఓవైపు చేస్తున్నాను. బస్సుకి ఫ్రంట్ పార్ట్లో ఉన్నటువంటి టెంట్స్ ఉన్నారు. ఈ టెంట్స్ దగ్గరనే కింద 19కి సంబంధించిన డెడ్ బాడీస్ అన్నిటిని కూడా స్ట్రెచర్స్ మీద పెట్టేసి వాటన్నిటిని కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఫోరెన్సిక్ టీము, వైద్య బృందము అంతా కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారు. రెవెన్యూ టీం, పోలీస్ టీం అంతా కూడా వాటన్నింటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. మనకు ఫోరెన్సిక్ బృందం అయితే ఇక్కడ మొత్తం ఇంకా శాంపిల్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. ప్రమాదానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే యాంగిల్లో కూడా వాళ్ళ దర్యాప్తు అనేది కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా ఏసీ బస్సు ఇది, కావేరీ ట్రావెల్స్ బస్సు. ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత మొత్తం ఫ్లేమబుల్ కావడంతో క్రమక్రమంగా మంటలు క్షణాల్లో వ్యాపించి వేయడం జరిగింది. బస్సు బయలుదేరే సందర్భంలో 42 మంది బస్సులో ఉన్నారు. సో బస్సు బయలుదేరిన తర్వాత నేరుగా కర్నూలు చేరుకున్న తర్వాత 3-3:30 సమయంలో కర్నూలు చేరుకున్న తర్వాత ఈ ప్రమాదం కర్నూలు దాటిన కొద్ది క్షణాల్లో వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది. ఫ్రంట్ పార్ట్ మనం ఏదైతే ఇక్కడ డ్రైవర్ సీట్ కింది భాగంలో ఆయిల్ ట్యాంకర్కి కింది భాగంలోనే ఇక బైక్ స్ట్రక్ అయి ఉంటుంది. అసలు మొత్తం ప్రమాదానికి కారణం ఆ బైక్గానే భావిస్తున్నారు పోలీసులు కానీ అధికారులంతా కూడా. ఆ బైక్ సడన్గా బస్సుకి అడ్డు రావడంతో బైక్ కంట్రోల్ కాకుండా పోవడం వల్ల ఆ బైక్ని బస్సు ఢీకొనడం, ఆ బస్సు అట్లాగే బైక్ రాపిడి కావడంతో దాదాపు కొన్ని 100 మీటర్ల దూరం రావడంతో రోడ్డుకి క్రాష్ కావడం వల్ల ఫైర్ చెలరేగి క్రమక్రమంగా బస్సునంతటిని కూడా చుట్టుముట్టడం జరిగింది. సో బస్సు మొత్తం పూర్తిగా లోయర్ బెర్తులు కానీ అప్పర్ బెర్తులు కానీ పూర్తి స్థాయిలో తగులబడిపోయాయి. సో ఇందులో ప్రమాదం జరిగిన సందర్భంలో అప్పుడు ఎమర్జెన్సీ ఏవైతే గ్లాసు విండోస్ ఉంటాయో వాటన్నింటిని కూడా బ్రేక్ చేసుకొని బయటికి రావడం జరిగింది. కొంతమంది ప్రయాణికులు 20 మంది, మిగతా వాళ్ళంతా కూడా అది ప్రమాదం ఇన్సిడెంట్ తెలిసేలోగానే నిద్రలోనే చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మనం అధికారులు కానీ అట్లాగే ప్రజాప్రతినిధులంతా కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు. కర్నూలు ఎస్పీ కాస్ పాటిల్తో పాటు అట్లాగే కలెక్టర్ సిరి అట్లాగే హోమ్ మినిస్టర్ కూడా విజిట్ చేస్తున్నారు ఘటనా స్థలాన్ని. సో వాళ్ళంతా కూడా ఘటన జరిగినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతోపాటు వెంటనే సహాయక చర్యలు కూడా చాలా వేగంగా పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ 19 మందికి సంబంధించిన డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో కుటుంబ సభ్యులకు అప్పగించడం కోసం మిగతా ఫార్మాలిటీస్ అయితే జరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్లో 12 మంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందారు. వాళ్ళంతా కూడా వాళ్ళకున్నటువంటి కండిషన్ చాలా నార్మల్గానే ఉందని చెప్పి అధికారులు వైద్యులు చెప్తున్నారు. సో అందువల్ల వాళ్ళంతా కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన వారిలో హర్షిత 30 సంవత్సరాలు, అట్లాగే శృతి 29 సంవత్సరాలు, అకీరా నందన్ 2 years, అట్లాగే జస్విత 5 years, రమేష్ 36 years, సత్యనారాయణ 27 years, సూర్య 24 years, శ్రీహర్ష 25 years, అశోక్ 27 years, శ్రీలక్ష్మి 35 years. సో ఈ 12 మంది మాత్రం క్షేమంగా బయటపడ్డారని చెప్పొచ్చు. మిగతా వాళ్ళు ఇక్కడ స్పాట్ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో స్థానికులు వాళ్ళందరినీ కూడా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి హాస్పిటల్కి చేర్చారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు ఘటనా స్థలంలో
పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది అధికారులు అటు కలెక్టర్ అట్లాగే ఎస్పీ క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు. కింద బైక్ స్ట్రక్ అయి ఉన్నటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఎంటైర్ బస్సు ఇది మాత్రం క్లియర్గా అధికారులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో దొరికినటువంటి 19 డెడ్ బాడీల్లో ఒక డెడ్ బాడీ ఈ బైకర్తో పాటు శంకర్ ఎవరైతే బైక్ తోలుతున్నారో ఆ బైక్ వేగంగా ముందుకు రావడం వల్ల బస్సుకు అడ్డుగా రావడం వల్లనే ప్రమాదం జరిగినట్టుగా కూడా. సో మిగతా 18 మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సేకరించిన తర్వాత వాటిని మ్యాచ్ చేసిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. సో ఈ ప్రమాదం ఓవర్ స్పీడ్ అనేది ఒకటి చెప్తా ఉంటే మరో పక్క పూర్తి స్థాయిలో ఓవర్ స్పీడు ప్రధాన కారణం. ఇప్పటికీ కూడా 19 సార్లు ఈ ఏవైతే సిగ్నల్స్ ఉంటాయో సిగ్నల్స్ జబ్బు కావడం అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి సో అందువల్ల ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రధానంగా వినిపిస్తుంది. సో కుటుంబ సభ్యులకు మాత్రం ఒక తీరని వేదనగా మిగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క ప్రమాద స్థలంలోనే ఎంతోమంది ఈ ఘటన ఇన్సిడెంట్ చూసిన తర్వాత తీవ్రమైనటువంటి విషాదానికి దిగ్భ్రాంతికి లోనవుతున్న పరిస్థితిలో కుటుంబ సభ్యులకు మరెంతో శోకాన్ని మిగిలించిందని చెప్పవచ్చు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఎవరైతే బాధితులు క్షత్రఘాతులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఖచ్చితంగా వాళ్ళ చెప్తున్నది అదే, కళ్ళు తెరిచి చూసే లోపల ఘోర ప్రమాదం జరిగిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళంతా కూడా ఊహించుకోలేకపోయారు. మొత్తం ఒక్కసారిగా ప్రమాదం జరిగిన తర్వాత వేగంగా మంటలు చుట్టుముట్టడం, బస్సు లోపల మొత్తం పూర్తిగా ఏసీగా నిండుకొని ఉండడం వల్ల ఫ్లేమబుల్ కావడం వల్ల పూర్తి ముట్టాయి. సో ప్రయాణికులు ఫ్లో లాగా ఇన్సిడెంట్ జరగడంతో ఒక్కసారి బస్సు కుదుపుకు గురి కావడం వల్ల వాళ్ళు ఏదో జరిగిందన్నటువంటి ఆందోళన నెలకొని వెంటనే బస్సుల నుంచి బయటికి రావడం జరిగింది. సో వాళ్ళు మాత్రమే బయటపడ్డారు. మిగతా బస్సుల్లో కింది నిద్రలో ఉన్న వాళ్ళు మాత్రం నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళను ఐడెంటిఫై చేయడం కోసం అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మనం చూస్తున్నాం DD01N9490 ఈ బస్సు స్టార్టింగ్ పాయింట్ నుంచి బయలుదేరినప్పటి నుంచి ఆరాంఘర్లు సిటీ దాటి బెంగళూరు వైపు ప్రయాణించే సందర్భంలో కూడా ఒక్కొక్క ప్యాసింజర్ని స్టేషన్లో తీసుకుంటూ వచ్చింది. ఎల్బీ నగర్, వనస్థలీపురం మీదుగా ఎస్ఆర్ నగర్ ఆ ఏరియా అన్నింటినీ కూడా కవర్ చేస్తూ 42 మంది ప్రయాణికులతో బయలుదేరిన సందర్భంలో 19 మంది డెడ్ బాడీస్ని అయితే ఐడెంటిఫై చేశారు. వాటిని ఫర్దర్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత అంటే కుటుంబ సభ్యుల కోసం కూడా ఈ బస్సులో ఎవరెవరు ప్రయాణించారనేది డాటా వైపు కావేరీ ట్రావెల్స్ నుంచి తీసుకున్న తర్వాత మరోపక్క కావేరీ ట్రావెల్స్తో పాటు అట్లాగే కర్నూలు కలెక్టర్ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ని స్పెషల్గా ఏర్పాటు చేశారు. వాటికి వచ్చేటువంటి ఫోన్ కాల్స్ డీటెయిల్స్ ఆధారంగా కూడా మిగతా ఈ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి ఈ డెడ్ బాడీస్ని అప్పగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రమాదానికి కారణం అయితే ఓవర్ స్పీడ్ అనేగా భావిస్తున్నారు. దీంతోపాటు డ్రైవర్ కూడా స్లీప్లెస్గా నిద్రలేకపోవడం వల్ల అనేది ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇందులో ఎక్స్ట్రా డ్రైవర్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక డ్రైవర్ పరారు కావడం, ఇంకో డ్రైవర్ కూడా ఆయన ఆచిప్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా హైవేల మీద చాలా వేగంగా వెళ్ళడం వల్లనే మితిమైన స్పీడ్తోనే వెళ్ళడం వల్లనే ప్రమాదం జరిగిందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికీ ఈ బస్సు మీదనే కేవలం ఒకే ఒక బస్సు మీదనే 19 చాలనాన్స్ ఉన్నాయి, ట్రాఫిక్ ఛానల్స్ ఉన్నాయి, స్పీడ్ వైలేషన్ సంబంధించినటువంటి ఛాలెంజ్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో 10 సార్లు అనేక మార్లు హెచ్చరించినప్పటికీ కూడా కంట్రోల్ చేయలేకపోయారు. ప్రమాదాన్ని జరగకుండా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు అనేది మాత్రం ఒక విమర్శగా ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా పాలెం దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా పెద్ద ప్రమాదం అని చెప్పవచ్చు. అట్లాంటి ఇన్సిడెంట్ మళ్ళీ కర్నూలు వద్ద రిపీట్ అయింది. ఇంకా డీటెయిల్గా అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇంకా ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ అన్నీ కూడా రంగంలోకి దిగి బృందాలుగా వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా శాంపిల్స్ని బస్సుల నుంచి కలెక్ట్ చేస్తున్నారు. బస్సులో కనుక పరిశీలిస్తే మృతదేహాలన్నీ కూడా స్కెల్టన్స్ అన్నీ కూడా చిల్లాచెదురుగా పడిపోయి కూర్చున్న వాళ్ళు కూర్చున్న విధంగానే చనిపోయారు, పడుకున్న వాళ్ళు అదేవిధంగానే పరుగులు పెడుతున్న వాళ్ళు ఊపిరాడక సఫికేషన్ తోటి మంటలో పాడిపోయిన వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్క వర్ణనాతీతం ఆర్ధనాదంతో ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపు కుదిపేసిందని చెప్పవచ్చు. దీంతోపాటు ప్రమాదాన్ని చూసిన తర్వాత చుట్టుముట్టిన వాళ్ళంతా కూడా ప్రమాదమైనటువంటి ఆందోళనకు గురయ్యారు. వాళ్ళు ఈ దారి వెంబడి వెళ్తున్న వాళ్ళు కూడా సహాయం కోసం అయితే ప్రయత్నాలు చేశారు. వాళ్ళు అయితే
ప్రయాణికుల దగ్గర నుంచి జరిగింది, ఈ ప్రాంతంలో తిరుగుతున్న వాళ్ళ దగ్గర జరిగింది. ఈ చిన్న టీకూరు సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ప్రమాదం జరిగిన వెంటనే తండోపతండాలుగా రావడం జరిగింది. సో ఈ ప్రాంతం అంతా కూడా ఆర్ధనాదాలతోటి ఒక శోకసంద్రంగా మారిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అట్లాంటి సిచ్యువేషనే ఉంది. మరోపక్క కుటుంబ సభ్యుల కూడా తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొనుంది. ఫర్దర్ ఫార్మాలిటీస్ తర్వాత కుటుంబ సభ్యులకు డెడ్ బాడీస్ని అప్పగించే అవకాశం ఉంది. ఓటు స్టూడియో.